గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిల వాయిస్ వినిపించట్లేదు అన్నది నాకు తెలిసి మన మూర్ఖత్వం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా ఏ విషయంలోనైనా అమ్మాయిలు ఫస్ట్ ఉన్నారు. ఏం చేయాలన్నా క్రైమ్ రేట్లో కూడా ఈ మధ్య అమ్మాయిలు కూడా ముందుకు వస్తున్నారు. అంటే మనం చూస్తున్న సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్స్లోనే కూడా అమ్మాయిలది రైట్ అంటారా? ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ అమ్మాయి అబ్బాయి తప్ప కాదు, సిస్టమ్ ఫ్లాడ్ ఉంది అన్న. సో ఈ సిస్టమ్ ఏం చేసింది, ఇంతకు ముందు ఆడోళ్ళని ఇంట్లోకి తొక్కేసింది. ఓకే, మగవాడిని బయట జంతువులా తయారు చేసి పెట్టింది. సో మగవాడు బయట ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, ఇంటికి వచ్చి ఆడదాన్ని అబ్యూస్ చేస్తాడు. ఆడది ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు, ఇక్కడ నా సేఫ్టీ లేదు, ఇంతకన్నా ఏమన్నా అయితే నేను చచ్చిపోతా అనే భయం కొద్దీ మన జనరేషన్స్ కొద్దీ మన అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు అంతా మూసుకొని తగ్గి అంచుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆడవాళ్ళు బయటకి పాపులేషన్ పెరిగింది, రావడం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏమైంది, ఆడదానికి మొగోడికి ఎక్స్ప్లోర్ చేసినట్టు ఆడది ఎక్స్ప్లోర్ అవుతుంది. మొగోడికి చేతిలో కత్తి ఇచ్చి ఇప్పుడు ఫెమినిజం వచ్చి ఇప్పుడు అమ్మాయిలు బయటికి వచ్చి ఇప్పుడు అమ్మాయిలు వైలెంట్ అవుతున్నారు అంటున్నారు. ఇంతకుముందు మొగలు మరి వాయిలెంట్ ఎట్లా, ఎంత క్రైమ్ రేట్ ఉంది మన దగ్గర, ఎంత క్రైమ్ రేట్ ఉంది. ఆ క్రైమ్ రేట్ ఆడవాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఆడవాళ్ళు మార్కెట్లోకి వచ్చారు. సిస్టమ్ అనేది మనుషుల్ని భయంలో పెట్టి కోపాన్ని అణిచేస్తే సైడ్ ఎఫెక్ట్ అలాగే అవుతుంది. సో మనం ఏంటి, ఆడవాళ్ళు హీల్ అవ్వాలి, మగవాళ్ళు హీల్ అవ్వాలి. సో మనము మొగోళ్ళు చేసినారు, ఆడోళ్ళు చేసినారంటే ఎస్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్, గివెన్ ఎ ఛాన్స్. అందరికి ప్రివిలేజ్ ఆఫ్ ఎకనామీ, సపరేషన్ ఆఫ్ యాంగర్, ఈ రెండు కలిసినప్పుడు, పవర్ చేతికి వచ్చినప్పుడు జంతువు తయారవుతారు. ఇప్పుడు కర్చే కుక్కకి మురిగే కుక్కకి డిఫరెన్స్ చెప్తాం. ఇప్పుడు నా దగ్గర కుక్క ఉంది, ఆడు కరవడు, ఎందుకంటే వాడికి కడవలసిన అవసరం పడకుండా ప్రేమగా పెంచిన. అదే ఇంట్లో కొంతమంది కర్చే కుక్కలు ఉంటాయి, వాడిని కొడతారు, కట్టేస్తారు, దానివల్ల ఏమవుతుందంటే అవి కరుస్తాయి. అది ఆడకుక్కన మోడకుక్కని సంబంధం లేదు. సో ప్రేమలో పెరిగిన వాళ్ళు వైలెన్స్ చేయరు. ఎవరైతే ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారో, ఎవరైతే భయంలో పెరుగుతారో, నాకు వాల్యూ దొరకట్లే, నాకు రెస్పెక్ట్ దొరకట్లే అన్న కోపం లోపల దాచుకొని పెరుగుతారో వాళ్ళు క్రిమినల్స్ తయారవుతారు. నన్ను అడిగితే మన క్రైమ్ రేట్లో మర్డర్లు చేసేటోళ్ళు, రేపులు చేసేటోళ్ళు, క్రైమ్ చేసేటోళ్ళు, డబ్బులు లాండరీ చేసేటోళ్ళు అన్నీ కూడా ట్రామా రెస్పాన్స్లు. వాళ్ళకి ప్రేమ దొరక్క, వాళ్ళకి రెస్పెక్ట్ దొరక్క అలా తయారవుతారు. యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూసినప్పుడు నాకు అప్పటి వరకు తెలీదు, అంటే లైక్ మీరు సడన్గా ఆ మాట అనేసరికి లైక్ నాకు అబ్బాయిలు ఇష్టం, అమ్మాయిలు ఇష్టం అంటే నాకు అది అంత నాకు పర్టికులర్ పూర్తిగా అర్థం కాలే. అది ఎందుకు అలా చెప్పడం జరిగింది బయటికి? సో నేను చిన్నప్పటి నుంచి క్యూరియస్ ఉండే, అంటే అమ్మాయిలను చూస్తే కూడా నాకు మంచిగా అనిపించేది. నాకు ఎక్కువ నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేదాన్ని. అబ్బాయిలు ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసా, ఒక చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఏంటి పెళ్ళి, సంసారం అనేది ఒకటి చిన్నప్పటి నుంచి మనకు పెళ్ళి ఫైనల్ గోల్ ఆఫ్ అమ్మాయి ఏంటి, పెళ్ళి. కానీ సొసైటీలో నాకు అమ్మాయి ఇష్టము అనేది చెప్పే ధైర్యం కానీ స్పేస్ కానీ ఇది కరెక్టా కాదా కూడా నాకు తెలీదు. అమ్మో నేను క్రీపీనేమో, నేను కామందురాలేమో, అందుకే ఇలా ఆలోచిస్తున్నానేమో, తప్పు అని నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. పెద్దగా అయిన తర్వాత నాకు ఓకే బైసెక్షువాలిటీ ఉంటుంది అని తెలిసిన తర్వాత, బట్ స్టిల్ నేను దాన్ని సీరియస్ చెప్పలేదు. ఎందుకంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఎంబ్రేస్ చేసేంత సేఫ్ స్పేస్ లేదు. నేను ఎక్కువ సర్వైవల్ మోడ్లో పెరిగాను, సర్వైవల్ మోడ్లో తిరుగుతున్నాను, సర్వైవల్ మోడ్లో బ్రతుకుతున్నా. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నా సేఫ్టీ, నా డబ్బులు, నా హెల్త్, ఈ మూడిట్లో కొట్టుకోవడం వల్ల ఐ నెవర్ ఎక్స్ప్లోర్డ్ మై సెక్షువాలిటీ. నాకు ఏది ఇష్టం, నేను ఏది కావాలనుకుంటున్నా, ఓకే ఇది ఉంటే నాకు హ్యాపీ ఉంటుందా అని ఎక్స్ప్లోరేషన్ నేను ఎప్పుడు చేయలేదు. నాకున్న రిలేషన్షిప్స్ బ్రేకప్స్ అయినాయి, కానీ అవన్నీ కూడా ఒంటరిదాన్ని అయిపోయా. నాకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ కావాలి అంటే మొగుడు నుంచే వస్తుంది ఫ్యామిలీ. సో నాకు అమ్మ నాన్న ప్రేమ మిస్ అయినా, నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ప్రేమ లేదు. సో నాకు వచ్చే లైఫ్లో నాకు జస్ట్ లైఫ్ పార్ట్నరే కాదు, నాకు పేరెంట్స్ కూడా కావాలి. నాకు ఇంట్లో నాకన్నా పెద్ద, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దదాన్ని, మళ్ళీ బయటికి వస్తే కూడా అందరూ మెంటల్లీ చిన్నపిల్లలే ఉన్నారు నా చుట్టూ. ఐ హ్యావ్ బీన్ ఇమోషనల్లీ మదర్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో అట్లా మెంటల్లీ చాలా టైర్డ్ అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడు నా మనసు ఎప్పుడు నాకన్నా మెంటల్లీ పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అని కోరుకుంటా. ఆ పెద్దవాళ్ళు ఎక్కడ, అమ్మ నాన్నలో దొరుకుతారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఆ ఒక్క ఫ్యామిలీ, ఐ వాంట్ టు బిలాంగ్ సమ్వేర్ అన్న ఆశ కొద్దీ నేను రిలేషన్షిప్స్లో పడ్డా, కానీ గివెన్ ఎ ఛాన్స్ సింగిల్గా ఉన్నంత ప్రశాంతంగా లేదు. ఎందుకు అంత, అంటే లైక్ అంటే కొంతమందికి అలా అనిపిస్తుంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు
అరే చాలా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రిలేషన్షిప్ తప్పనట్లే, నాకు ప్రశాంతంగా ఉంది రిలేషన్షిప్ లేకపోతే అంటున్నా. ఆహా. ఎందుకు like ఒకసారి థెరపీకి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అండ్ నేను రీసెంట్ పోస్ట్లో కూడా చూసాను ఇన్స్టాలో, బాగా ఏడుస్తూ బ్రేకప్ అయినందుకు ఏడుస్తూ అది పెట్టడం జరిగింది. బ్రేకప్ ఒకటైతే వేరు, చాలా బ్రేకప్స్ అయ్యాయి. కానీ ప్రతిసారి ఏంటంటే ఫ్యామిలీ కావాలి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఫ్యామిలీ కావాలి, నాకు ప్రేమ కావాలి అనే ఆశ కొద్దీ ఈ రిలేషన్షిప్స్లో కూడా నచ్చినా నచ్చకున్నా ఒక్కొక్కసారి when we had to have sex, I had participated, but I wish I didn't do that. నాకు అంటే మొగోళ్ళు 100% పర్ఫెక్ట్ ఉండరు, మార్చుకోవాలి. ఇప్పుడు చెప్తారు కదా పెళ్ళైన తర్వాత, నా మొగుడు ఇట్లా సతాయిస్తుంది అట్లా సతాయిస్తుంది అంటే మార్చుకో అంటారు. కానీ మొగోళ్ళు మారకపోతే ఏం చేస్తాం? సో మార్చే పద్ధతిలో ఏంటంటే ఓకే ఐ వాంట్ అ ఫ్యామిలీ అనే కోరిక కొద్దీ చాలాసార్లు కాంప్రమైజ్, ఇష్టం లేకున్నా పార్టిసిపేట్ చేయడం. సో 30 years తర్వాత కన్సెంట్ అని తెలిసిన తర్వాత, కన్సెంట్ డెఫినేషన్స్ అర్థమైన తర్వాత, మ్యారిటల్ రేప్స్ గురించి అర్థమైన తర్వాత, సెల్ఫ్ వర్త్ తెలుసుకున్న తర్వాత, నా వర్త్ నాకు తెలియకపోవడం వల్ల, నాకు ఫ్యామిలీ ఉంటే కానీ వాల్యూ లేదు అని నేను ఫీల్ అవ్వడం వల్ల, అర్హత లేని మనిషితో రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళకి నేను తగ్గాను అనే ఒక సాడ్ ఫీలింగ్ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఓకే నాకు ఇప్పుడు అంటారు కదా ప్రేమతో పెరగని వాళ్ళు కత్తి మీద ప్రేమను వెతుక్కుంటారు, కత్తి మీద అని. అలా నేను అలా వెతుక్కున్న ప్రేమని, బట్ ఇట్ వాజ్ నాట్ సేఫ్. సెలక్షన్ ప్రాబ్లమ్ ఏమో కదా? అవును, నా సెలక్షన్ ప్రాబ్లమ్. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే, ఇప్పుడు ఎప్పుడైనా అమ్మాయి ఫాదర్ లాంటి అబ్బాయిని కోరుకుంటుంది, అబ్బాయి ఎప్పుడు అమ్మాయి లాంటి అమ్మ లాంటి అమ్మాయిని కోరుకుంటాడు. నా ఫాదర్ ఈక్వేషనే ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు అబ్యూజివ్ ఫాదర్ ఉన్నాడు, కూర్చుంటే పగలగొట్టడం, లేస్తే పగలగొట్టడం, చీపి తిరిగిపోయి, చెప్పులు ఇరిగిపోయి, టీవీ వైర్ ఉంటుంది కదా కాపర్ వైర్, పైన పొట్టు తీసేసి ఆ వైర్తో కొడితే తోలు లేస్తే దాంట్లో కారం పొడేయడం, కళ్ళల్లో నిమ్మకాయలు వినడం, ఇది రెగ్యులర్, ఇది డైలీ బేసిస్. పొద్దున అవుతుందంటే వాళ్ళు ఏం చూడాల్సి వస్తుందో అనేటట్టు 25 years వచ్చేదాకా, 25 years ఇంట్లోంచి నేను బయటికి వచ్చేదాకా దెబ్బలు తినని రోజు లేదు, ఏడ్చుకుంటూ పడుకోని రోజు లేదు. టిల్ ఎట్ ద ఏజ్ 35 వరకు కూడా ప్రతి డే ఐ స్లీప్ విత్ క్రైంగ్, ఏడ్చుకుంటూ నాకు అమ్మ కావాలి నాన్న కావాలని ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఓన్లీ మిమ్మల్ని కొట్టేవాళ్ళు? మీరు నలుగురు అంట కదా? అందరినీ కొడతారు, మమ్మీని నన్ను ఎక్కువ. మీకు మమ్మీ పోలికలు ఉన్నాయా? పోలికలని కాదు, ఇంట్లో ఎప్పుడైనా ఏమవుతుందంటే పేరెంట్స్ టాక్సిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక సైకాలజీ టర్మ్స్లో చెప్తా, ఒక స్కేప్ గోట్ అనే ఇప్పుడు మా ఇంట్లో మేము 5 సిస్టర్స్, ఓకే, మోర్ దాన్ 1 పిల్లలు ఉంటే ఒకరు స్కేప్ గోట్ అవుతారు, ఒకరు గోల్డెన్ చైల్డ్ అవుతారు, మిగతా వాళ్ళు ఇన్విజిబుల్ అయిపోతారు. స్కేప్ గోట్ చైల్డ్ ఏంటంటే నాకు నిజాలు మాట్లాడడం ఇష్టం, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు తప్పు అనిపిస్తుంటే నాకు ఇది తప్పు అనిపిస్తుంది కొంచెం చూడండి అని అడుగుతా. ఇప్పుడు టాక్సిక్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే నేను చెప్పిందే నువ్వు వినాలి, అది తప్పు ఒప్పుతో సంబంధం లేదు అని చెప్పి ఫోర్స్ చేస్తారనుకో, నేను నిజాన్ని అడుగుతున్న ప్రచారం వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి నన్ను కొట్టడం చేస్తుండే. పెద్దవాళ్ళు కాబట్టి ఏజ్లో పెద్దవాళ్ళు అదే కోరుకుంటారు, చిన్నవాళ్ళు నేను చెప్పిన వినాలి, మీకేం తెలుసు అన్నట్టు. కానీ ఒక జెన్యూన్ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆన్సర్ వచ్చేది కాదు. సో ఒక చైల్డ్ నీడ్స్ని పట్టించుకోకుండా ఒక డిక్టేటర్ లాగా. అంటే ఏం క్వశ్చన్స్ అడిగేవాళ్ళు నార్మల్గా మీ నాన్నగారిని? నీకు ఏదో డ్రెస్ కావాలనేది అడిగితే, ఇది ఒక స్టూపిడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డ్రెస్ కావాలని అడిగితే అది నేను కొనిచ్చే అంత స్తోమత లేదు బెటర్ నాకు. మా నాన్న రిచ్, బాగా పైసలు ఉన్నాయి కానీ కావరం ఎక్కువ. సో అన్ని పైసలు లేవు బెట నా దగ్గర ఏమన్నా అడిగితే అదొక్కటి నా ఒక్కదానికే చేస్తుండే, మిగతా వాళ్ళందరికీ మామూలుగానే ఏదంటే అది కొనిచ్చేవాళ్ళు. నాకు పాకెట్ మనీ 100 rupees నెలకి ఇంజనీరింగ్లో ఇచ్చి దాని లెక్కలు అడుగుతుండే హాస్టల్లో ఉన్నదానికి. ఇట్లా చేస్తున్నావు ఎందుకు నాన్న అంటే, ఇంతమంది ఆడపిల్లల్ని పోషించాలంటే నేను ఆరిపోతా అంటే, మరి ఎందుకు కన్నా 5గురిని అని అన్నా. అంటే ఇది ఒకసారి 2 సార్లు కాదు, ఒక 100 సార్లు నన్ను చిన్న చేయడం అలా చేస్తే 5గురిని ఎందుకు కన్నా, మరి తక్కువ మందిని కనాల్సింది, బాధ్యత ఇంత ఉండేది కాదు కదా. నేను చాలా జెన్యూన్గా ఇన్నోసెన్స్తో అడిగితే నువ్వు గంతు కానీ ఎక్కువ మంది నువ్వు అంటే ఎక్కువ మందిని అలా చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. మళ్ళీ అంటే ఇవి స్మాల్ థింగ్ ఏంటి అని వెతుకుతుంటే నాకు దొరకట్లేదు, కానీ మా డాడీ చేసినవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ పనులు. ఓకే, అవన్నీ నేను ఒక పాడ్కాస్ట్లో అంటే ఫాదర్ అబ్యూస్ గురించి మాట్లాడతాను. దట్ ఈస్ టూ మచ్ టు బేర్. యాక్చువల్ మీ నాన్నగారికి అబ్బాయి కావాల్సి అంతమంది అబార్షన్లు అయినాయి మా అమ్మకి. మళ్ళీ ఆడపిల్లలతో సాటిస్ఫాక్షన్ లేక మా మీద మర్డర్ అటెంప్ట్ చేయించాడు.
మా అమ్మ మీద మర్డర్ అటాక్ చేశాడు, తర్వాత డివోర్స్ అప్లై చేసేటప్పుడు ఆస్తులు ఇవ్వడం ఇష్టం లేక ఆ టైంలో చాలా హారిబుల్ డివోర్స్ సీన్స్. దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ అమ్మాయి పుట్టింది. ఆయనకి రాసి పెట్టింది అమ్మాయిలు పుట్టాలి. తండ్రి పాపాలు అనేవి కూతురు తీర్చాలంట. స్పిరిచువాలిటీ అర్థమైంది. పాపాలు చేసే తండ్రికి అమ్మాయిలు మాత్రమే పుడతారంట, కొడుకులు పుట్టారంట. అర్థమవుతుంది తర్వాత నమ్ముతున్నా, ఇంతకుముందు నమ్మేదాన్ని కాదు. బేసిక్గా మీరు అలాంటి వాతావరణంలో నుంచి రావడం వల్ల మీకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయాలి అంటే ఇలా చాలా మంది అమ్మాయిల జీవితాలు ఇలా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు బయటికి ఇప్పుడు ఎంతో అంటే పితృస్వామ్య వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే బేసిక్గా పురుషాధిక్యంలో డిజైన్ చేయబడ్డ సొసైటీ ఇది. సో ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ పేరెంట్స్, అంటే ప్రేమని అర్థం చేసుకున్న తల్లి తండ్రి ఉన్న కుటుంబాల్లో మాత్రమే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు. అది ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ రిచ్ కమ్యూనిటీస్లో, అది కూడా అందరు కూడా కాదు. బట్ మన ఇండియా ఏంటి, ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది. రిచ్ క్రౌడ్ తక్కువ, పూర్ క్రౌడ్ ఎక్కువ, మిడిల్ క్లాస్ ఎక్కువ. సో ఎకనామికల్ ఇష్యూస్ ఉన్న ప్రతి దగ్గర ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. సో లార్జర్ క్రౌడ్ ఆఫ్ ఉమెన్ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్. సో నా వాల్యూ ఏంటో నాకు తెలియకుండా నేను పెరుగుతున్నట్టు చాలా మంది అమ్మాయిలు, చాలా మంది కాదు, ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ పాపులేషన్, మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్ అనే చెప్తాను నేను. మీరు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాక ఏదైనా ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? చాలా మంది అవుతారు, రెగ్యులర్ బేసిస్లో అవుతారు. వీళ్ళ టైం బట్టి మ్యాక్సిమం రిప్లైలు ఇస్తా, అందరితో మాట్లాడతారు.